ప్రైజ్ ది లార్డ్. యేసు శిలువలో పలికిన 3వ మాట, ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి. యోహాను సువార్త 19వ అధ్యాయం 26-27 వచనాలు. కుమారుడిని పోగొట్టుకుంటున్న తల్లి బాధ. మొదటగా యేసుక్రీస్తు ప్రభువారు పరిశుద్ధాత్మ ద్వారా పొందినప్పుడు ఆమె జీవితం ధన్యమైందనుకుంది మరియమ్మ. ఆయన రాజులకు రాజుగా, ప్రభువులుగా ఉంటాడు అనుకుంది. ఈ లోకంలో ఏ తల్లైనా తన కుమారుని ఎడల ఎన్నో ఆశలు కలిగి ఉంటుంది. కానీ శిలువలో తన కొడుకు మరణిస్తాడు అని తెలిసి తన హృదయం పగిలిపోతూ ఉంటుంది. ప్రసవ వేదన కంటే భయంకరమైన శిలువ శ్రమ చూస్తూ ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో కన్నీరు మున్నీరై విలపిస్తుంది ఆ తల్లి. కడవరకు కుమారుని కనిపెట్టుకుని ఉంటుంది. తల్లి పట్ల కుమారుని బాధ్యత, కుటుంబం యొక్క ప్రాధాన్యత, కుటుంబం పట్ల మన బాధ్యత ఎలా నిర్వహించాలో యేసే మాటలను బట్టి మనం నేర్చుకోవాలి. అంతేకాదు, నీవు దీర్ఘాయుష్మంతుడు అయినట్లుగా నీ తండ్రిని నీ తల్లిని సన్మానించమని ఆజ్ఞ ఉంది కాబట్టి దానికి మనం విధేయత చూపించాలి. తల్లిదండ్రులను గౌరవించి వారి ప్రతి సమస్యలో, ఇబ్బందుల్లో మన వంతు బాధ్యత మనం కలిగి ఉండాలి. క్రీస్తుని పోలి నడుచుకునే వారంగా మనం ఉండాలి. తనకు అప్పజెప్పిన పనిని నెరవేర్చిన శిష్యుడు. మనం ఆయనకు అందుబాటులో ఉండాలని దేవుడు మనకు పని అప్పచెప్పారు. దేవునికి అందుబాటులో ఉన్నవారికే పని అప్పచెప్తారు అని మనం తెలుసుకోవాలి. ఈ అనుభవం కేవలం క్రీస్తుని సంపూర్ణంగా అర్థం చేసుకున్న వారికి సాధ్యం. యోహాను క్రీస్తుని సంపూర్ణంగా అర్థం చేసుకున్నాడు కాబట్టి, శిలువకు దగ్గరగా ఆయనకు అందుబాటులో ఉన్నాడు కాబట్టి తన తల్లిని యేసయ్య యోహానుకు అప్పచెప్పాడు. అప్పచెప్పిన పనిని నెరవేర్చినప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదించి అభివృద్ధి పరుస్తాడు. ఆమేన్.